ఓ షిట్, ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందేంట్రా? అప్పుడప్పుడు లోడ్ ఎక్కువైనా ఇలాగే జరుగుతుందిరా. ఇప్పుడు ఎలా రా? ఎలక్ట్రిసిటీ వాళ్ళు రావాలంటే టైం పడుతుంది కదా. జనరేటర్ ఉంది కదా, అది ఆన్ చేద్దాం. పదరా. సెక్యూరిటీ నమస్తే సార్. త్వరగా జనరేటర్ ఆన్ చేయవయ్యా, పైన సర్జరీ జరుగుతుంది. త్వరగా స్టార్ట్ చేయి. ఏం చేస్తున్నావు? స్టార్ట్ అవడం లేదు సార్. ఎందుకు స్టార్ట్ అవడం లేదు? సారీ సార్, జనరేటర్లో డీజిల్ లేదు సార్. డీజిల్ అయిపోవటం ఏంటయ్యా? ఇవన్నీ ముందే చూసుకోవాలి కదా. ఏం చేస్తున్నావు నువ్వు? ట్రాన్స్ఫార్మర్ ఏమో పేలిపోయింది, జనరేటర్లో ఏమో డీజిల్ లేదు. ఇప్పుడు ఎలా? సర్జరీ ఎలా చేస్తారు? ఆలియా, కొంచెం ఊర్చుకో. నా వల్ల కావట్లేదు డాక్టర్. గౌతమ్ గారు, గౌతమ్ గారు, కంకర పడక ఆలియా, కొంచెం ఊర్చుకో. నా వల్ల కావట్లేదు డాక్టర్, నాకు భయం వేస్తుంది. మరి వాళ్ళు జనరేటర్ ఆన్ చేస్తే ఎలాగే? జనరేటర్ కూడా ఆన్ అవ్వదు మా. ఉన్న డీజిల్ మొత్తం పాడేసి వచ్చాను. సూపరే, నువ్వు మంచిగా సెట్ చేసావు. ఇప్పుడు అహల్య డెలివరీ ఎలా అవుతుందో చూస్తాను. ప్లీజ్ ఆయన్ని పిలవండి. డాక్టర్, నా వల్ల కావడం లేదు. సరే, ఓకే, నేను ఇప్పుడు పిలుస్తాను, టెన్షన్ పడకు. తనని చూసుకుంటూ ఉండండి. గౌతమ్, ఏమైంది? జనరేటర్ ఇంకా ఆన్ చేయలేదేంటి? జనరేటర్ ఆన్ చేయడానికి డీజిల్ లేదు మేడం. వాట్? ఇన్వర్టర్ బ్యాకప్ కూడా లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. డాక్టర్, అహల్య పొజిషన్ ఏంటి? తనకి బాగా పెయిన్స్ వచ్చేసాయి. పవర్ లేదు కదా, సఫకేటింగ్ గా ఫీల్ అవుతోంది. వీలైనంత త్వరగా మనం డెలివరీ చేయాలి. పోనీ వేరే హాస్పిటల్కి ఏమైనా షిఫ్ట్ చేద్దామా? నో, ఈ కండిషన్లో షిఫ్ట్ చేయడం చాలా కష్టం. పైగా బయట వర్షం కూడా పడుతుంది కదా. ట్రాఫిక్లో చిక్కుకుపోయామంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడే డెలివరీ ఏర్పాటు చేయాలి. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. గౌతమ్ గారు, గౌతమ్ గారు. మేడం, తను నన్ను పిలుస్తుంది మేడం. భయపడుతున్నట్టుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కూడా లోపలికి రావచ్చా? ప్లీజ్ ప్లీజ్ మేడం, ట్రై టు అండర్స్టాండ్. నేనుంటే తనకి ధైర్యంగా ఉంటుంది, లేదంటే తను ప్యానిక్ అవుతుంది. ప్లీజ్ మేడం, నేను తన పక్కనే ఉండాలి మేడం. ప్లీజ్ మేడం. ఓకే గౌతమ్, కమ్. దేవుడా, మా వదినకి ఏం కాకుండా చూడు. డెలివరీ సక్రమంగా జరగాలి. గౌతమ్ గారు. ఆలియా, ఆలియా గారు, ఆలియా. ఏమండి, వచ్చారా? నా వల్ల కావట్లేదు, నాకు భయం వేస్తుందండి. గుండె దడగా ఉందండి, ఆయాసం వస్తుంది. ఆలియా, మీకేం కాదా ఆలియా? నేనున్నాను కదా, నేను మీ పక్కనే ఉంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. మేడం, తన నొప్పులు తట్టుకోలేకపోతుంది మేడం. త్వరగా డెలివరీ స్టార్ట్ చేయండి మేడం, ప్లీజ్ మేడం. చూస్తున్నావుగా గౌతమ్, మొత్తం అంతా చీకటిగా ఉంది. ఈ టైంలో డెలివరీ చేయటం చాలా కష్టం. పవర్ ఇప్పుడే వచ్చేలా లేదు మేడం. మీరేదో ఒకటి చేయండి మేడం. డూ సంథింగ్ మేడం, ప్లీజ్ మేడం. ఇలాంటి కండిషన్లో నేను ఎప్పుడూ డెలివరీ చేయలేదు గౌతమ్. మేడం, మీరు చేయగలరు మేడం. మేడం, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. వీలైనంత త్వరగా పవర్ తెప్పించమని నేను ఆకాష్తో చెప్తాను. రే ఆకాష్, త్వరగా ట్రాన్స్ఫార్మర్ బాగు చేయించరా, లేదా డీజిల్ అన్న తెప్పించు. జనరేటర్ ఆన్ చేయడం ఏదో ఒకటి చేయరా ప్లీజ్. ఇక్కడ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది.
ఓకేరా ఓకే. డాక్టర్, నర్స్, మీ టార్చ్ కూడా ఆన్ చేయండి. ఫోన్స్ ఇవ్వండి. సరే ప్లీజ్ టార్చ్ ఆన్ చేయండి. మేడం, ఇప్పుడు లైటింగ్ వచ్చింది కదా మేడం, మీరు స్టార్ట్ చేయండి మేడం. మేడం ప్లీజ్ మేడం, తను తట్టుకోలేకపోతుంది మేడం. మేడం ప్లీజ్. అహల్య, అహల్య, ఆలియా కమాన్ పుష్ పుష్. పుష్ చేయి అహల్య. నా వల్ల కావట్లేదు, చాలా నొప్పిగా ఉంది. నీ వల్ల అవుతుంది అహల్య, నీ వల్ల అవుతుంది. పుష్ చేయి అహల్య. కమాన్ ఆలియా కమాన్. నీ వల్ల అవుతుంది. ట్రై చేయి ప్లీజ్, ట్రై చేయి. ఊపిరి అందట్లేదు. నీకేం కాదు అహల్య, ఇదంతా కాసేపే. ఇన్నాళ్ళు మనం దేనికోసం అయితే ఎదురు చూసామో, ఎవరి కోసం కలలు కన్నామో, ఎందుకోసం పోరాటం చేశామో, అవన్నీ ఫలించే క్షణం ఇది. ప్రయత్నించు అహల్య, ప్లీజ్ ప్లీజ్. డాక్టర్, బేబీ పొజిషన్ చూడండి, తను బాగా ఇబ్బంది పడుతుంది. ఓ మై గాడ్, ఏమైంది డాక్టర్? బేబీ పూర్తిగా అడ్డం తిరిగింది గౌతమ్. ఇలాంటి టైంలో నార్మల్ డెలివరీ చేయడం చాలా కష్టం. అందుకే తను పుష్ చేయలేకపోతుంది. బేబీ పూర్తిగా అబ్నార్మల్ పొజిషన్కి వచ్చేసింది. ఐ థింక్ నార్మల్ డెలివరీ అవ్వదు. ఏమన్నారు డాక్టర్? మీరు ట్రై చేయండి. చాలా కష్టం గౌతమ్, ఇప్పుడు నార్మల్ డెలివరీ చేయడం చాలా కష్టం. పోనీ సిజేరియన్ చేయండి. ఈ కండిషన్లోనా గౌతమ్? అది ఇంకా ప్రమాదం. స్టెరాయిడ్స్ ఇవ్వకుండా సిజరీన్ చేయలేము. పైగా ఇక్కడంతా చీకటిగా ఉంది. కొంచెం అటు ఇటైనా బీపీకి చాలా ప్రాబ్లం అవుతుంది. గౌతమ్ గారు, నాకేదో అవుతుంది. నా వల్ల కావట్లేదు, ఊపిరి ఆడట్లేదు. అహల్య, అహల్య, నీకేం కాదు అహల్య. నువ్వు ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ప్లీజ్ డూ సంథింగ్ డాక్టర్, తను తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు సిజరీన్ చేయడం చాలా కష్టం గౌతమ్. ఓకే, ఎలాగోలా నార్మల్ డెలివరీ చేయడానికి ట్రై చేద్దాం. నేను బేబీ పొజిషన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తాను. ఆలియా, ఆలియా ప్లీజ్ నువ్వు మ్యాక్సిమం ట్రై చేయి. కమాన్ పుష్ పుష్.